స్క్రీన్ కనపడుతుందా మీకు? స్ఫిరా Yes, sir. వస్తాయి. ఎస్. ఓకే. మనం ఏదైతే ప్రీవియస్ గా నేను ఏదైతే క్వశ్చన్ పేపర్ ఇచ్చానో, ఇప్పుడు ఆ క్వశ్చన్ పేపర్ 1 by 1 మనం మీన్ చూద్దామండి. ఓకే. సో నేను చదువుతా ఉంటాను, ఆన్సర్స్ రిప్లై ఇస్తా ఉండండి మీరు. అవసరమైన చోట నేను స్క్రీన్ కూడా షేర్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. వాట్ డస్ ఎస్ఏపి ఫికో స్టాండ్స్ ఫర్? వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్? బి ఫైనాన్షియల్ అకౌంటింగ్ అండ్ కంట్రోల్. Be finance. Yes. FI means financial accounting, CO means controlling, right? Next. SAP FI is mainly used for. FI దేనికోసం యూజ్ External. చేస్తాం మనం? ప్రొడక్షన్ ప్లానింగ్. FI. External financial. ఎక్స్టర్నల్ ఫైనాన్షియల్. External Yes. finance. ఎక్స్టర్నల్ ఫినాన్షియల్ అకౌంటింగ్. అంటే ఎక్స్టర్నల్ ఫినాన్షియల్ అకౌంటింగ్ అంటే మనం ఫినాన్షియల్ ఎఫ్ఐలో ఏం చేస్తాం? మేజర్గా ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేస్తాం. ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ లైక్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్. ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ అనేది మనకి ఇది ఒక లీగల్ రిక్వైర్మెంట్ అన్నమాట. లీగల్ రిక్వైర్మెంట్ మీన్స్ మనం యాజ్ పర్ ద కంపెనీస్ యాక్ట్ ఆఫ్ ఏ పర్టికులర్ కంట్రీ, వీ హ్యావ్ టు ప్రిపేర్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అండ్ వీ హ్యావ్ టు సబ్మిట్ ఇట్ టు ద external bodies like income tax department, government authorities, or any financial institutions like banks, other financial institutions. ఎందుకంటే ఇవన్నీ కూడా మనకి ఇంటర్నలా, మన ఆర్గనైజేషన్కి ఇంటర్నలా, మన ఆర్గనైజేషన్ ఎక్స్టర్నలా? External. ఎక్స్టర్నల్. మనం సిఇఓస్, ఎంప్లాయీస్, లేకపోతే మన ఆర్గనైజేషన్లో వర్క్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని ఇంటర్నల్ అంటారు. ఈ బ్యాంక్స్, మీన్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్స్, ఇంకా గవర్నమెంట్స్ ఇవైతే ఉన్నాయి మన ఆర్గనైజేషన్కి ఎక్స్టర్నల్ కాబట్టి మనం ఎఫ్ఐని ఏమని అంటామంటే ఎఫ్ఐ యూజ్డ్ ఫర్ ఎక్స్టర్నల్ ఫినాన్షియల్ అకౌంటింగ్. ఓకే. దెన్ ఎఫ్ఐ రిపోర్ట్స్ ఆర్ మెయిన్లీ ఇంటెండెడ్ ఫర్ ఎవరి కోసము? ఎఫ్ఐ రిపోర్ట్స్ బి ఎక్స్టర్నల్ స్టేక్ బి హోల్డర్స్. బి ఎక్స్టర్నల్ స్టేక్ హోల్డర్స్ అండ్ స్టాట్యూటరీ రిపోర్టింగ్. అంటే స్టాట్యూటరీ అంటే ఏంటంటే ఆబ్లిగేటరీ అన్నమాట. ఆబ్లిగేటరీ అంటే లీగల్ రిక్వైర్మెంట్ అని అర్థం అనమాట. కంపల్సరీగా చేయాల్సిన అవసరం ఉందన్నమాట. ప్రిపేర్ చేయాలి, ఫినాన్షియల్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేసి ఆ గవర్నమెంట్ అథారిటీస్కి, ఆ స్టాట్యూటరీ బాడీస్ అంటారన్నమాట. స్టాట్యూటరీ అంటే లీగల్టీ అని, లీగల్ అని అర్థం అన్నమాట. ఓకే. దట్ ఈస్ ఆన్సర్ బి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఏ స్టాండర్డ్ ఎస్ఏపి ఎఫ్ఐ సబ్ మోడల్? ఇప్పుడు మనకి వచ్చినట్టయితే ఎఫ్ఐలో వచ్చేసరికి నేను ఏం చెప్పినట్టయితే మీకు ఎఫ్ఐ సిఓ చూసినట్టయితే ఎఫ్ఐ అనుకోండి. ఎఫ్ఐలో నేను మేజర్గా ఉన్న సబ్ మోడల్స్ ఏంది? జిఎల్ అకౌంటింగ్, దెన్ అకౌంట్స్ పేబుల్. అకౌంట్స్ పేయబుల్, Balance sheet. దెన్ అకౌంట్ రిసీవబుల్. అకౌంట్స్ రిసీవబుల్, అసెట్ ఫర్ అకౌంటింగ్. అకౌంటింగ్. ఇవి మేజర్గా అనమాట ఉండేది మనకి. దీంతో పాటు ఏంటంటే చిన్న చిన్న ఉంటాయి ఏమంటే అది యాజ్ పార్ట్ ఆఫ్ ఆ సపరేట్ సబ్ మోడల్ ఏముండదు. ఫర్ ఎగ్జాంపుల్ మనకేంటంటే ట్యాక్సేషన్ ఉంటుంది, హౌస్ బ్యాంక్ ఉంటుంది, అంటే బ్యాంక్ అకౌంటింగ్ అంటారు, బ్యాంక్ అకౌంటింగ్. ఇవన్నీ కూడా మనకి సబ్ మోడల్ ఎఫ్ఐ సబ్ మోడల్స్గా మనం ట్రీట్ చేస్తాం అనమాట. ఎఫ్ఐ సబ్ మోడల్స్ ఇవన్నీ కూడా. when it comes to the సిఓ వచ్చేసరికి మనకి కాస్ట్ ఎలిమెంట్ అకౌంటింగ్,
కాస్ట్ సెంటర్ అకౌంటింగ్, ఇంటర్నల్ ఆర్డర్స్, ప్రాఫిట్ ప్రాఫిట్ సెంటర్స్, తర్వాత ప్రొడక్ట్ కాస్టింగ్, ప్రొడక్ట్ కాస్ట్ అకౌంటింగ్. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ప్రాఫిటబిలిటీ అనాలిసిస్ అంటారు, కోపా అంటారు, విన్నారా? ప్రాఫిటబిలిటీ అనాలిసిస్. ఇవన్నీ కూడా మనకి ఎఫ్ఐలో ఉన్న సబ్ మోడల్స్ ఇవి, సిఓలో ఉన్న సబ్ మోడల్స్ ఇవి. ఇక్కడ నేను అడిగిన క్వశ్చన్ ప్రకారము విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఏ స్టాండర్డ్ ఎస్ఏపి సబ్ మోడల్, ఎఫ్ఐ సబ్ మోడల్? సి. జిఎల్ అకౌంట్ సబ్ మోడ్యూలా కాదా? ఎస్ ఎస్ అకౌంట్స్ పేబుల్ సబ్ మోడ్యూలా లేదా? ఎస్ అసెట్ అకౌంటింగ్ సబ్ మోడ్యూలా కాదా? ఎస్. కానీ మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్ అనేది ఎఫ్ఐ యొక్క సబ్ మోడ్యూలా? చూడండి, నో. ఎఫ్ఐలో ఏముంది? జిఎల్ అకౌంటింగ్ ఉంది, అకౌంట్స్ పేయబుల్ ఉంది, అకౌంట్స్ రిసీవబుల్ ఉంది, ఎసెట్ అకౌంటింగ్ ఉంది, ఇంకా ఉంటే బ్యాంక్ అకౌంటింగ్ ఉంది. కానీ ఈ మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్ అనేది ఇస్ నాట్ ఏ సబ్ మోడ్యూల్ ఆఫ్ ఎఫ్ఐ. ఓకే, సో ఆన్సర్ ఇస్ సి. దెన్ వాట్ ఈస్ కంపెనీ ఇన్ ఎస్ఏపి ఫికో? కాస్ట్ సెంటర్. డి. కంపెనీ ప్లాంట్ ఆర్గనైజేషన్ యూనిట్ ఆఫ్ Organization. బి 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 ఎన్ ఆర్గనైజేషనల్ యూనిట్ ఫర్ కన్సాలిడేషన్. మీకు చెప్పిన గుర్తున్నట్టయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు, ఐ మీన్ ఫస్ట్లో ఇనీషియల్గా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మనకి ఇక్కడ చూడండి, కంపెనీని ఏమని చెప్పాను? గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ని మనం ఎస్ఏపిలో కంపెనీ అంటారు, అంతేనా? దీన్ని దేనికోసం ఉపయోగిస్తాం మనము? కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేయడానికి మనం యూజ్ చేస్తాం అనమాట. ఇండివిజువల్ కంపెనీస్ ఏమంటామంటే కంపెనీ కోడ్స్ అంటాము. ఇన్ ద ఎస్ఏపిలో వచ్చేసరికి మనం ఆల్ కంపెనీస్ ని కలిపి మనం అండర్ వన్ కంపెనీ, ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అన్నిటిని కలిపి దాన్ని ఏమంటారంటే మనం కంపెనీ అంటాము. ఓకేనా? సో దీన్ని దీన్ని కంపెనీని దేని పర్పస్ కోసం యూజ్ చేస్తాము? కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని ప్రిపేర్ చేయడం కోసం, ఓవరాల్ గా మనకి ఆర్గనైజేషన్ అన్ని కంపెనీస్ యొక్క సంబంధించిన ప్రాఫిట్ ఎంత వచ్చింది, లాస్ ఎంత వచ్చింది అనే పర్టికులర్ ఐ మీన్ ఇన్ ఏ పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైంలో చూడటానికి మనం కంపెనీ అనే కాన్సెప్ట్ ని గ్రూప్ యూజ్ చేస్తాం అనమాట ఎస్ఏపిలో. సో దట్ ఈస్ ఫర్ కన్సాలిడేటెడ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. ఓకే, సో ఇక్కడ దీని ప్రకారం చూస్తే దీంట్లో ఆన్సర్ ఏమవుతుంది? వాట్ ఈస్ కంపెనీ ఇన్ ఎస్ఏపి ఫై? బి ఎన్ ఆర్గనైజేషన్ యూనిట్ ఫర్ కన్సాలిడేషన్ పర్పస్. నెక్స్ట్, ఈ కంపెనీ కెన్ కంటైన్, ఇక్కడ చూడండి నేను మల్టిపుల్ కంపెనీ కోడ్స్. ఇది కంపెనీ, ఈ టాటా గ్రూప్ అనేది ఒక కంపెనీ. ఈ టాటా గ్రూప్ కింద టాటా మోటార్స్ ఉంది, టాటా స్టీల్ ఉంది, టాటా ఏఐజీ ఉంది, టీసీఎస్ ఉంది. వీటన్నిటిని ఇండివిజువల్ గా ఏమని చెప్పాను నేను? కంపెనీ కోడ్ అన్నాను, కంపెనీ కోడ్స్ అన్నమాట. అంటే ఒక కంపెనీ కింద మల్టిపుల్ కంపెనీ కోడ్స్ ఉండొచ్చా లేదా? ఉండొచ్చు. టాటా మోటార్స్ అనే ఒక కంపెనీ కోడ్, టాటా స్టీల్ అనేది ఒక కంపెనీ కోడ్, టాటా ఏఐజీ అనేది ఒక కంపెనీ కోడ్, టీసీఎస్ అనేది ఒక కంపెనీ అనమాట. అంటే ఒక కంపెనీ కింద విల్ బి హ్యావింగ్ మల్టిపుల్ కంపెనీ కోడ్స్. ఓకే, ఆన్సర్ ఈస్ మల్టిపుల్ company codes. Then which of the following is not the purpose of company? కంపెనీ కోసం కంపెనీని అసలు ఎందుకు యూజ్ చేస్తాం మనము? కన్సాలిడేషన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేయడానికి ఉపయోగిస్తాం. ఓకేనా? ఇంకోటి గ్రూప్ రిపోర్టింగ్ పర్పస్ కోసం యూజ్ చేస్తాం. యూజ్ చేయమా? అంటే ఇప్పుడు కంపెనీ ఇది,
ఇవన్నీ కంపెనీ కోడ్స్. వీటన్నిటిని కన్సాలిడేట్ చేసి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేస్తాం ఒకటి. దాన్ని దాన్ని ఏమంటారంటే గ్రూప్ రిపోర్టింగ్ అంటారు, అంతేనా? గ్రూప్ రిపోర్టింగ్ పర్పస్ కోసం అంటే గ్రూప్ అన్ని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ కంపెనీ కోడ్లో మనకున్న క్యాష్ ఒక 1000 రూపీస్, ఈ కంపెనీ కోడ్లో 6000 రూపీస్ ఉంది, ఈ కంపెనీ కోడ్లో 2000 కంపెనీ కోడ్ ఉంది. ఇట్లా వీటన్నిటిని కలిసి కన్సాలిడేషన్ చేసి గ్రూప్ గా యాడ్ చేసి వాటిని ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేస్తాం. దట్ ఈస్ కాల్డ్ కన్సాలిడేటెడ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. దీన్ని ఏమంటామంటే, ఇంకొక నేమ్ ఏంటంటే గ్రూప్ రిపోర్టింగ్ అని కూడా అంటారన్నమాట. గ్రూప్ అన్నిటిని కలిపి ప్రిపేర్ చేస్తాం అన్నమాట. సో ఇక్కడ సెకండ్ది కూడా కరెక్ట్. కన్సాలిడేటెడ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ ఓకే, గ్రూప్ రిపోర్టింగ్ ఓకే. ఓకే, తర్వాత నెక్స్ట్ది థర్డ్ది వదిలేయండి. తర్వాత కంబైనింగ్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. కంబైనింగ్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అన్నా, కన్సాలిడేషన్ అన్నా, గ్రూప్ రిపోర్టింగ్ అన్న, ఈ మూడు కూడా కరెక్టే. కానీ డైరెక్ట్ అకౌంటింగ్ పోస్టింగ్స్ వేస్తాం మనం. No, Veera. ఇక్కడ చూసినట్లయితే మనం పోస్టింగ్స్ కంపెనీ లెవెల్లో వేస్తున్నామా పోస్టింగ్స్, లేకపోతే కంపెనీ కోడ్ లెవెల్లో పోస్ట్ చేస్తున్నాం మనం? Company code level. కంపెనీ కోడ్ లెవెల్లో. అంటే ఇక్కడ ఏం కంపెనీ ఏం యూజ్ చేయట్లే మనం, అంతే కదా? సో అంటే ఇక్కడ దీని యొక్క డైరెక్ట్ అకౌంటింగ్ పోస్టింగ్ టు ద కంపెనీ అనేది రాంగా, రైటా? Company is wrong. Company code is right. ఎస్. అంటే డైరెక్ట్ అకౌంటింగ్ ఇస్ రాంగ్. డైరెక్ట్ గా అకౌంటింగ్ పోస్టింగ్ చేయటం అనేది చెయ్యం మనం కంపెనీకి, అంతే కదా? సో ఇక్కడ రిమైనింగ్ 3 ఆర్ కరెక్ట్. దిస్ సి ఆప్షన్ ఇస్ రాంగ్ అన్నమాట, అంతే కదా? సో నేనేం చెప్పాను, క్వశ్చన్ ఏం అడిగాను? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ద పర్పస్ ఆఫ్ ద పర్పస్ కంపెనీ. ఆఫ్ కంపెనీ. అంటే దీంట్లో ఈ మూడు పర్పసే, కానీ ఇది నాటే పర్పస్ అన్నమాట. సో డైరెక్ట్ పోస్టింగ్స్ అనేవి కంపెనీ లెవెల్లో జరగవు కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఈస్ సి, డైరెక్ట్ అకౌంటింగ్ పోస్టింగ్. ఓకే. వాట్ ఈస్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్? ఈ లిస్ట్ ఆఫ్ Good జిఎల్ morning. అకౌంట్స్. లిస్ట్ ఆఫ్ జిఎల్ అకౌంట్స్. ఎస్, లిస్ట్ ఆఫ్ జిఎల్ అకౌంట్స్ ని మనం చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటాం అనమాట. మీరు చూసినట్టయితే ఇక్కడ నేను చెప్పాను చూడండి, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లో వచ్చేసరికి చార్ట్ అంటే లిస్టు, అకౌంట్స్ అంటే జిఎల్ అకౌంట్స్ అని అర్థం అనమాట. సో ఇక్కడ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటే ఏం చెప్పాను నేను క్లియర్ గా? List of GL accounts. లిస్ట్ ఆఫ్ జిఎల్ అకౌంట్. నేను అడిగిన క్వశ్చన్ కూడా వాట్ ఈస్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్? చార్ట్ ఆఫ్ అకౌంట్ ఈస్ నథింగ్ బట్ ఎ లిస్ట్ ఆఫ్ జిఎల్ అకౌంట్స్. ఓకే. విచ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఈస్ మ్యాండేటరీ ఫర్ ఏ కంపెనీ కోడ్? చార్ట్ ఆఫ్ అకౌంట్ Operating chart of మీకు ఇక్కడికి వెళ్ళినట్టయితే నేను ఇక్కడ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ మొత్తం 3 టైప్స్ ఉంటాయి. వన్ ఈజ్ ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్, సెకండ్ వన్ ఈజ్ గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్, థర్డ్ వన్ ఈజ్ కంట్రీ చార్ట్ ఆఫ్ అకౌంట్ అని చెప్పాను. ఓకేనా? ఇక్కడికి వచ్చినట్టయితే మనకి ఫస్ట్ ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లో ఏం చేస్తాం మనము? డే టు డే బిజినెస్ ట్రాన్సాక్షన్ చేస్తాము, ఇక్కడే పోస్ట్ చేస్తాం డే టు డే బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ని ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లో. నెక్స్ట్ వన్ వచ్చేసరికి గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఉంది. ఈ గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ మనం దేనికోసం యూజ్ చేస్తాము? కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేయడానికి యూజ్ చేస్తాము. దెన్
థర్డ్ వన్ వచ్చేసరికి మనకి కంట్రీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఉంది. ఈ కంట్రీ చార్ట్ ఆఫ్ అకౌంట్ మనం కంట్రీ స్పెసిఫిక్ రిక్వైర్మెంట్స్ ఏమైనా ఉంటే వాటిని ఫిల్ఫిల్ చేయడానికి మనం యూజ్ చేస్తాం అనమాట. సో అయితే వీటిలో ఫస్ట్ వన్ ఇది ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్. దిస్ ఈజ్ మ్యాండేటరీ చార్ట్ ఆఫ్ అకౌంట్. వితౌట్ ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్ మనం ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉండదన్నమాట. ఓకే, సో ఇక్కడికి వచ్చేసరికి ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది మ్యాండేటరీ, రిమైనింగ్ టూ అనేది ఆప్షనల్ అనమాట. రిమైనింగ్ టూ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అనేవి ఆప్షనల్. సో ఇక్కడికి వచ్చినట్టయితే మనకి చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇక్కడ చూడండి, చార్ట్ ఆఫ్ అకౌంట్ క్రియేట్ చేసాము. ఇక్కడ చూడండి, ఇక్కడ గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఉంది. OB13 వెళ్తాను. OB13కి వెళ్తే మన యొక్క చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఏంటి? ISB 1. 1. ఇక్కడ చూసినట్టయితే ఇది మనం ఇప్పుడు ప్రిపేర్ చేసింది ఏదంటే ఇది ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్. ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్ లో మన కన్సాలిడేటెడ్ పర్పస్ కోసం ఒక గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది ఇక్కడ ఉంది చూడండి, ఆప్షన్ కనబడుతుందా? ఆర్ యూ ఏబుల్ టు సీ? Yes, no. సో ఇక్కడ నేను గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇచ్చానా? No. గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అని ఇవ్వాల అనే గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వకపోయినా కానీ మనం ఆపరేషన్ మనం పోస్టింగ్ చేయగలుగుతున్నాం, చేయట్లేదా? చేస్తున్నాం. అంటే ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది మనకి మ్యాండేటరీ కాదు కదా, ఆప్షనలే కదా. ఇజ్ ఇట్ రైట్? Yes. ఇంకోటి, ఇఫ్ ఐ గో టు OB62, ఇక్కడ మనం ఏం చేస్తామంటే మన యొక్క చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ని మన యొక్క కంపెనీ కోడ్ కి అసైన్ చేస్తాం. ISB1. ఇక్కడ పోయినట్టయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏముంది? చార్ట్ ఆఫ్ అకౌంట్ ఉంది. తర్వాత ఆల్టర్నేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ మీన్స్ ఇక్కడ వచ్చేసరికి మనకి కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్. ఈ కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ నేను ఇచ్చానా? No. No. ఇవ్వకపోయినా కానీ మనం పోస్టింగ్ చేయగలుగుతున్నాం కదా. Yes. అంటే ఇక్కడ ఈ కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ కూడా ఆప్షనలే కదా, యాజ్ పర్ అవర్ అబ్జర్వేషన్స్. Yes. అంటే మ్యాండేటరీ ఏది? ఓన్లీ ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ Operational అకౌంట్ అనేది మ్యాండేటరీ అనమాట, టు పోస్ట్ ద అకౌంటింగ్ ఎంట్రీస్ ఇన్ టు అవర్ రెస్పెక్టివ్ కంపెనీ కోడ్స్. ఓకే, దాని ప్రకారం చూసుకున్నట్టయితే మనము ఈ ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది మ్యాండేటరీ, రిమైనింగ్ టూ అదర్ కంపెనీ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఆర్ నాట్ మ్యాండేటరీ. ఓకే, సో హియర్ ది ఆన్సర్ ఈస్, C. ఇక్కడ ఏమన్నాను? విచ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఈజ్ మ్యాండేటరీ ఫర్ ద కంపెనీ కోడ్ అన్నాను. C. వీటిలో ఏది? C. C. సి. సో ఆప్షన్ ఇస్ సి. వన్ చార్ట్ ఆఫ్ అకౌంట్ కెన్ బి అసైన్ టు. ఒక చార్ట్ ఆఫ్ అకౌంట్ ఎన్ని కంపెనీ కోడ్స్ కి అసైన్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది? ఓన్లీ వన్ కంపెనీ కోడా? Multiple company codes. Multiple company codes. మల్టిపుల్ కంపెనీ కోడ్స్. Company codes. ఇక్కడ చూసినట్టయితే ఇప్పుడు ఇక్కడ చూడండి, సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ జెడ్ Here a small జెడ్ question. 100, Z100, Z200, Z300 అనే కంపెనీ కోడ్స్ ఉన్నాయి. ఈ కంపెనీ కోడ్స్ అన్నిటికీ 3 కంపెనీ కోడ్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ 3 కంపెనీ కోడ్స్ అన్నిటికీ ఎన్ని చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అసైన్ చేశారు? ఓన్లీ వన్నా లేకపోతే దేనికి దానికే ఉన్నాయా? Only one. ఓన్లీ వన్. అంటే ఒక చార్ట్ ఆఫ్ అకౌంట్ ని మనం మల్టిపుల్ కంపెనీ కోడ్స్ కి అసైన్ చేయడానికి పాసిబిలిటీ ఉందా లేదా? Yes, yes, Pira. సో ఆన్సర్ ఈస్ వీ కెన్ అసైన్
one chart of account to multiple company codes. Okay, then what is the primary purpose of chart of account? What is the primary purpose of chart of account? ఇక్కడ D. చూసినట్లయితే Organize and classify GL. Organization and classify GL accounts. ఆర్గనైజ్ అండ్ క్లాసిఫై జిఎల్ అకౌంట్. Classify accounts. ఓకే, సో ఇక్కడ చూసినట్టయితే గో టు చార్ట్ ఆఫ్ అకౌంట్స్. ఈ అండర్ చార్ట్ ఆఫ్ అకౌంట్ మనం చార్ట్ ఆఫ్ అకౌంట్ క్రియేట్ చేసాం. క్రియేట్ చేసిన తర్వాత ఆ చార్ట్ ఆఫ్ అకౌంట్ ని మన యొక్క కంపెనీ కోడ్ కి అసైన్ చేసాము. కంపెనీ కోడ్ కి అసైన్ చేసిన తర్వాత మనం డిఫైన్ అకౌంట్ గ్రూప్స్. ఓకే, ఈ అకౌంట్ గ్రూప్స్ OBD4 లో OBD4 ఇక్కడ పోయినట్టయితే మన యొక్క చార్ట్ ఆఫ్ అకౌంట్ ని ఇక్కడ ఇవ్వండి, ISB1. ఓకే, ఇది చూడండి, ఇదంతా ఇవన్నీ కూడా మన ఇది మన యొక్క చార్ట్ ఆఫ్ అకౌంట్స్. మన యొక్క చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లో మనం ఏం చేసినాం, డిఫరెంట్ అకౌంట్ గ్రూప్స్ ని క్రియేట్ చేసాం. అంతేనా? ఇవన్నీ మనం క్రియేట్ చేసినటువంటి అకౌంట్ గ్రూప్స్ అనమాట. ఫిక్స్డ్ అసెట్ కి ఒక జిఎల్ అకౌంట్ గ్రూప్ క్రియేట్ చేసాము, అక్యుములేటెడ్ డిప్రిషియేషన్ కి ఒక జిఎల్ అకౌంట్ గ్రూప్ క్రియేట్ చేసాము, క్యాష్ కి ఒకటి, బ్యాంక్ ఒకటి, అట్లా మనం మన యొక్క కన్వీనియంట్ ని బట్టి, అంటే మన అవసరాన్ని బట్టి, మన అవసరం అంటే మనది కాదు, క్లయింట్ యొక్క Company. రిక్వైర్మెంట్ ని బేస్ చేసుకొని మనం ఏం చేసినాం అంటే డిఫరెంట్ గ్రూప్స్ గా క్రియేట్ చేసాం అనమాట. ఓకే, ఈ డిఫరెంట్ గ్రూప్స్ ని క్రియేట్ చేసిన తర్వాత మనం ఏం చేస్తాము, ఈ అండర్ దిస్ గ్రూప్ మనం ఏం చేయాలి, FS00లోకి వెళ్ళినట్టయితే చేంజ్ కంపెనీ కోడ్, మన యొక్క కంపెనీ కోడ్ ఏంది, ISB1. ISB1 లోకి వచ్చినట్టయితే ఇక్కడ చూడండి, సే ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన కంపెనీ కోడే అనుకుందామండి. ఓకేనా, ఈ కంపెనీ కోడ్ కింద ఇదిగో ఇది మన కంపెనీ కోడ్. ఓకే, ఈ కంపెనీ కోడ్ కింద మనం ఏం చేసినాము, ఇక్కడ చూసినట్టయితే క్యాపిటల్ అనేది ఒక గ్రూప్ ఉంది. ఓకే, ఈ క్యాపిటల్ అనే గ్రూపు మనం చూసినట్టయితే వీటిలో క్యాపిటల్ గ్రూప్ ఉంది. ఈ క్యాపిటల్ కి మనం ఏం చేసినాము, ఒక సపరేట్ అకౌంట్ గ్రూప్ ని క్రియేట్ చేసాం. అంతేనా? ఈ సపరేట్ అకౌంట్ గ్రూప్ ని క్రియేట్ చేసి దానికి ఒక నెంబర్ రేంజ్ ఇచ్చామన్నమాట. ఫ్రమ్ అకౌంట్ వచ్చేసరికి 21 ఆల్ జీరోస్ నుంచి 21 ఆల్ జీరోస్ ఆల్ నైన్స్ అనమాట. సో ఫ్రమ్ దిస్ రేంజ్, ఈ రేంజ్ నుంచి ఈ రేంజ్ వరకు మనం దానికి రిలేటెడ్ గా జిఎల్ అకౌంట్స్ ని క్రియేట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది అనమాట. సో మనం చూసినట్టయితే నేనేం చేశాను, ఫస్ట్ క్యాపిటల్ రిలేటెడ్ గా ఒక షేర్ క్యాపిటల్ అని ఒక జిఎల్ అకౌంట్ క్రియేట్ చేశాను అనమాట. అది ఏ రేంజ్ లో తీసుకున్నాను, 21 ఆల్ జీరోస్. ఫస్ట్ స్టార్టింగ్ విత్ 21 ఆల్ జీరోస్. తర్వాత నాకు నెక్స్ట్ ఇంకొక జిఎల్ అకౌంట్ కావాలి, అప్పుడు ఏం చేస్తాను, నెక్స్ట్ నెంబర్ తీసుకుంటాను అనమాట. ఓకే, తర్వాత ఇంకొకటి కావాలి, తర్వాత నెక్స్ట్ నెంబర్ తీసుకుంటాను. కానీ ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ గ్రూప్ ఒకటి నేను అసైన్ చేశాను. చూడండి, ఇక్కడ ఏ గ్రూప్ అసైన్ చేశాను, 21 ఆల్ జీరోస్ క్యాపిటల్ అని, Capital. 2100 క్యాపిటల్. అంటే ఈ గ్రూప్ కింద నేను ఈ జిఎల్ అకౌంట్ ని క్రియేట్ చేశాను. ఈ గ్రూప్ కింద ఈ జిఎల్ అకౌంట్ ని క్రియేట్ చేశాను విత్ రెస్పెక్ట్ టు అవర్ కంపెనీ కోడ్ ISB1. ఓకే, అంటే ఈ చార్ట్ ఆఫ్ అకౌంట్స్, ఈ గ్రూప్ ఎక్కడి నుంచి వచ్చింది మనకి, ఈ గ్రూపు ఎక్కడి నుంచి వచ్చింది, Chart of. మన Chart యొక్క of. చార్ట్ ఆఫ్ అకౌంట్ నుంచి వచ్చింది. అంతేగా, ఇదేగా మన చార్ట్ ఆఫ్ అకౌంట్, ఇదే కదా మన చార్ట్ ఆఫ్ అకౌంట్ ISB1 అనేది. ఈ ISB1 లో మనం మల్టిపుల్ చాలా గ్రూప్స్ క్రియేట్ చేసాం. ఆ గ్రూప్స్ లో నుంచి మనకు కావాల్సినటువంటి జిఎల్ అకౌంట్ ని క్రియేట్ చేసాం అనమాట. అంటే ఈ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఏ విధంగా ఉపయోగపడుతుంది మనకి,
మన యొక్క జిఎల్ అకౌంట్స్ ని ఆర్గనైజ్ చేయడానికి యూజ్ అవుతుందా అవ్వట్లేదా? Yes, yes, very. ఇక్కడ చూసినట్టయితే నేను ఇచ్చిన క్వశ్చన్ ఏంది, వాట్ ఈస్ ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్? ఇది మేనేజర్ ఇన్వెంటరీని మేనేజ్ చేస్తుందా చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది? No, No. పర్చేజ్ ఆర్డర్ని మేనేజ్ చేస్తుందా? no, No. ప్రొడక్షన్ మేనేజ్ చేస్తుందా? no. కానీ ఏం చేస్తుంది? ఆర్గనైజ్ అండ్ క్లాసిఫై ద జిఎల్ అకౌంట్స్. అంతేనా? జిఎల్ అకౌంట్స్ ని క్లాసిఫై చేస్తుందా? Yes, very. Yes. అండర్ పర్టికులర్ గ్రూప్ ఆఫ్ జిఎల్ అకౌంట్స్ కింద మనం జిఎల్ అకౌంట్స్ ని క్రియేట్ చేస్తున్నాం. గ్రూప్ కింద జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేస్తున్నాం. అంటే ఇది ఏం చేస్తుంది? ఆర్గనైజ్ అండ్ క్లాసిఫై ద జిఎల్ అకౌంట్స్. ఇదేగా కరెక్ట్ ఆన్సర్. Yes. ఆర్ యూ ఏబుల్ టు ఐడెంటిఫై, ఐ మీన్ Yes. No. అనలైజ్ చేయగలుగుతున్నారా? అర్థం చేసుకోగలుగుతున్నారా? Yes, very. అదే. విచ్ మాస్టర్ రికార్డ్ ఈస్ క్రియేటెడ్ అండర్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్? ఇప్పుడు నేను ఇది చార్ట్ ఆఫ్ అకౌంట్ క్రియేట్ చేశాను. ఈ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కింద జిఎల్ అకౌంట్ గ్రూప్స్, ఇవి అన్ని కూడా జిఎల్ అకౌంట్ గ్రూప్స్, వేరే గ్రూప్స్ ఏం కాదు. ఇవన్నీ కూడా జిఎల్ అకౌంట్ గ్రూప్స్ ని క్రియేట్ చేశాను. అండర్ జిఎల్ అకౌంట్ గ్రూప్స్ కింద నేను ఏం చేశాను? జిఎల్ అకౌంట్స్ ని క్రియేట్ చేశాను. చూడండి, ఇదొక జిఎల్ అకౌంట్, ఇదొక జిఎల్ అకౌంట్, ఇదొక జిఎల్ అకౌంట్, ఇదొక జిఎల్ అకౌంట్. ఓకే, సో దీనికి ఆన్సర్ ఏంది మనకి? GL account groups. జిఎల్ అకౌంట్ Master. Masters. మాస్టర్, జిఎల్ అకౌంట్ మాస్టర్ క్రియేట్ చేస్తారు అనమాట. వెండర్ మాస్టర్ కాదు, కస్టమర్ మాస్టర్ కాదు, మెటీరియల్ మాస్టర్ కాదు. వెండర్ మాస్టర్ కి, కస్టమర్ మాస్టర్ కి, మెటీరియల్ మాస్టర్ ఎలా క్రియేట్ చేయాలో, నెక్స్ట్ వెండర్ మాస్టర్ వచ్చేసరికి మనకి ఎక్కడ వస్తుంది? అకౌంట్స్ పేబుల్ లో వస్తుంది. కస్టమర్ మాస్టర్ వచ్చేసరికి మనకి అకౌంట్స్ రిసీవ్డ్ లో వస్తుంది. మెటీరియల్ మాస్టర్ వచ్చేసరికి మనకి మెటీరియల్ మేనేజ్మెంట్ అనే మాడ్యూల్ లో వస్తుంది. ఇది మనం మన యొక్క జస్ట్ అర్థం Brief చేసుకోవడం కోసం introduction. ఒకటి క్రియేట్ చేస్తాము. ఇది నార్మల్ గా అయితే మన యొక్క డ్యూటీ కాదనమాట. ఓకే, సో విచ్ మాస్టర్ రికార్డ్ ఈస్ క్రియేటెడ్ అండర్ చార్ట్ ఆఫ్ అకౌంట్? జిఎల్ GL అకౌంట్ account మాస్టర్. masters. ఓకే, అర్థం అవుతుంది కదా? Yes. No. ఓకే, విచ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్? ఓకే, ఏ కంపెనీ కోడ్ కెన్ హ్యావ్ మల్టిపుల్ ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. ఓకే, ఏ కంపెనీ కోడ్ మస్ట్ హ్యావ్ one operational chart of account. A company code does not require chart of accounts. GL accounts are created without chart of account. B. Okay, Company must have one. must have one operational chart. అంతేనా? ఇప్పుడు Yes, చూడు, yes. వితౌట్ చార్ట్ ఆఫ్ అకౌంట్ మనం GL అకౌంట్స్ క్రియేట్ చేయగలమా? No. అసలు GL అకౌంట్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ మనకి ఏముండాలా? GL Chart of- అకౌంట్ గ్రూప్ ఉండాలా. అంతేనా? Yeah. Yes. ఈ GL అకౌంట్ గ్రూప్ ఎక్కడ క్రియేట్ చేస్తాం మనం? Charts of accounts. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కింద జిఎల్ అకౌంట్స్ గ్రూప్ ని క్రియేట్ చేస్తాం. అసలు ఈ జిఎల్ అకౌంట్ గ్రూప్ ని ఒక చార్ట్ ఆఫ్ అకౌంట్ కింద క్రియేట్ చేయాలంటే అసలు ముందు మనకేం ఉండాలా? చార్ట్ ఆఫ్ అకౌంట్ ఉండాలా లేదా? Yes. అంటే ఫస్ట్ మనకు కావాల్సింది చార్ట్ ఆఫ్ అకౌంట్. ఆ చార్ట్ ఆఫ్ అకౌంట్ కింద మనం జిఎల్ అకౌంట్ గ్రూప్స్ ని క్రియేట్ చేస్తాం. అండర్ జిఎల్ అకౌంట్ గ్రూప్ కింద మనం ఏం చేస్తాం? జిఎల్ అకౌంట్ అనేది క్రియేట్ చేస్తాం. అంతేనా? అర్థమవుతుందా లాజిక్? ఆర్ యూ ఏబుల్ టు ఇమాజిన్? Yes. ఇప్పుడు ఫస్ట్ మనం జిఎల్ అకౌంట్ క్రియేట్ చేయాలనుకున్నాం. ఓకేనా? జిఎల్ అకౌంట్ క్రియేట్ చేయాలంటే దానికి ఫస్ట్ ఏం ఉండాలంటే, ఐ మీన్ జిఎల్ అకౌంట్ గ్రూప్ అనేది ఒకటి ఉండాలి. అండర్ దట్ జిఎల్ అకౌంట్ గ్రూప్ ఓన్లీ వీ కెన్ క్రియేట్ ద జిఎల్ అకౌంట్. అసలు ఈ జిఎల్ అకౌంట్ గ్రూప్స్ ఎక్కడి నుంచి వస్తాయి అంటే, మనం చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఏదైతే ఉందో ఆ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లో నుంచి జిఎల్ అకౌంట్ గ్రూప్స్ వస్తాయి. ఇది చూడండి, ఇది ఒక చార్ట్ ఆఫ్ అకౌంట్. అండర్ ది చార్ట్ ఆఫ్ అకౌంట్ ఐ మీన్ మెనీ జిఎల్ అకౌంట్ గ్రూప్స్ ఆర్ దేర్. ఓకే, ఈ జిఎల్ అకౌంట్ గ్రూప్స్ ని ముందు క్రియేట్ చేయాలంటే ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే చార్ట్ ఆఫ్ అకౌంట్ క్రియేట్ చేయడం అనేది మ్యాండేటరీ అనమాట. ఓకే, ఆ చార్ట్ ఆఫ్ అకౌంట్ ని క్రియేట్ చేసేది ఎక్కడ? మనం ఇక్కడ చూడండి, చూడండి ఫస్ట్ మనం ఏం చేయాలా? ఫస్ట్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది ఒకటి క్రియేట్ చేయాలా. చార్ట్ ఆఫ్ డిఫైన్ చార్ట్ ఆఫ్ అకౌంట్. ఇక్కడ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ISB1 అని తీసుకున్నాం. ISB1 చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అని తీసుకున్నాం. జిఎల్ అకౌంట్ లెంత్ 8 తీసుకున్నాము. లాంగ్వేజెస్ 8 ఇంగ్లీష్ తీసుకున్నాము.
ఈ జిఎల్ అకౌంట్ ని చార్ట్ ఆఫ్ అకౌంట్ ని క్రియేట్ చేసిన తర్వాత ఈ చార్ట్ ఆఫ్ అకౌంట్ మనం ఏం చేయాలంటే తర్వాత మన యొక్క కంపెనీ కోడ్కి అసైన్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ స్టెప్ కంపెనీ కోడ్కి అసైన్ చేసాము. చేసిన తర్వాత ఈ చార్ట్ ఆఫ్ అకౌంట్ కింద మనం ఏం చేసినాము, జిఎల్ అకౌంట్ గ్రూప్స్ ని క్రియేట్ చేసినాము. ఇప్పుడు నేను చూపించింది మీకు. ఈ జిఎల్ అకౌంట్ గ్రూప్స్ ని క్రియేట్ చేసిన తర్వాత అప్పుడు మనం ఏం చేయాలి, ఈ జిఎల్ అకౌంట్ గ్రూప్ కింద మనం మన యొక్క జిఎల్ అకౌంట్ ని చూడండి. వన్ వన్ ఆఫ్ ద గ్రూప్ వచ్చేసరికి క్యాపిటల్, లేదు శాలరీ శాలరీ ఎక్స్పెన్సెస్ అనేది ఒక గ్రూప్. ఆ శాలరీ ఎక్స్పెన్సెస్ కింద ఒక జిఎల్ అకౌంట్ క్రియేట్ చేశాను. తర్వాత ఇంకొక జిఎల్ అకౌంట్ క్రియేట్ చేస్తాను. శాలరీ శాలరీ ఫర్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, శాలరీ ఫర్ సమ్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్, అట్లా డిఫరెంట్ డిఫరెంట్ జిఎల్ అకౌంట్స్ ని అండర్ శాలరీ అనే హెడ్ కింద, అంటే హెడ్ అంటే ఇలా అకౌంట్ గ్రూప్ కింద క్రియేట్ చేస్తాం అనమాట. అంటే ఇక్కడ మనకి మ్యాండేటరీగా ఒక జిఎల్ అకౌంట్ క్రియేట్ చేయాలంటే జిఎల్ అకౌంట్ గ్రూప్ ఉండాలి. అసలు ఫస్ట్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఉండాలి. ఆ చార్ట్ ఆఫ్ అకౌంట్ ని మన యొక్క కంపెనీ కోడ్ కి అసైన్ చేసి ఉండాలి. ఆ చార్ట్ ఆఫ్ అకౌంట్ కింద ఈ జిఎల్ అకౌంట్ గ్రూప్స్ అన్ని క్రియేట్ చేసి ఉండాలి. అప్పుడు మాత్రమే మనం జిఎల్ అకౌంట్ ని క్రియేట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది అనమాట. సో ఇక్కడ నేను ఇచ్చిన క్వశ్చన్ ఏంది, విచ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ అనమాట. ఈ కంపెనీ కోడ్ కెన్ హ్యావ్ ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్, కావాలా వద్దా? అసలు చార్ట్ ఆఫ్ అకౌంట్ ఉంటేనే కదా మనం జిఎల్ అకౌంట్ గ్రూప్ ని క్రియేట్ చేయగలిగేది. ఆ జిఎల్ అకౌంట్ గ్రూప్ కింద జిఎల్ అకౌంట్స్ ని క్రియేట్ చేయగలిగేది. ఆన్సర్ ఏంది ఇక్కడ? B. బి. ఓకే, వితౌట్ చార్ట్ ఆఫ్ అకౌంట్ మనం జిఎల్ అకౌంట్స్ ని క్రియేట్ చేయలేము. సో ఆన్సర్ ఇస్ బి. వాట్ ఈస్ కంపెనీ కోడ్ ఇన్ ఎస్ఏపి? Legal A. entity. A legal entity. ఏ లీగల్ ఎంటిటీ. దీనికి ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు కదా, ఆల్రెడీ నేను ఆ, ఇక్కడ చూడండి, ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కంపెనీ రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పినప్పుడు మీకు చెప్పుంటాను, కంపెనీ కోడ్ ఈజ్ నథింగ్ బట్ లీగల్ ఎంటిటీ అని. ఓకే, మేబీ ఇక్కడ ఏం రాయలేదేమో. ఓకే, లీగల్ ఎంటిటీ అనే ఐడియా ఉంది కదా మీకు. ఓకే, సో కంపెనీ కోడ్ ఈజ్ నథింగ్ బట్ లీగల్ ఎంటిటీ విచ్ ఈస్ రిజిస్టర్డ్ అండర్ ద కంపెనీస్ యాక్ట్ ఆఫ్ అ పర్టికులర్ కంట్రీ. ఓకే, వాట్ ఈస్ కంపెనీ ఇన్ ఎస్ఏపి? కంపెనీ Legal entity. It's కంపెనీ కోడ్ ఈజ్ group నథింగ్ of బట్ లీగల్ legal. Yeah. లీగల్ ఎంటిటీ. కంపెనీ, వాట్ ఈస్ కంపెనీ? group of Group companies. ఎస్, గ్రూప్ ఆఫ్ Yes. కంపెనీస్. ఇక్కడ చూడండి, నేను ఈ కంపెనీని ఏమన్నాను, టాటా గ్రూప్ అన్నాను. అంటే ఇవన్నీ గ్రూప్ కలిపితే మనకి ఈ కంపెనీ అనేది వస్తుంది అనమాట. ఎస్ఏపిలో కంపెనీ అంటాము, మామూలుగా నార్మల్ యూసేజ్ లో మనం గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అంటాం అనమాట. సో ది ఆన్సర్ ఈస్ Group గ్రూప్ of ఆఫ్ కంపెనీస్. నెక్స్ట్, ఇన్ ఎస్ఏపి ఫిజికల్ ఇయర్ వేరియంట్ డిటర్మైన్స్. ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఏటిని డిఫైన్ చేస్తాం మనకి ఎస్ఏపిలో? number of periods in a year. నెంబర్ A ఆఫ్ answer. పీరియడ్స్ ఇన్ ఇయర్. సో ఇక్కడ చూసినట్టయితే ఫిజికల్ ఇయర్ వేరియంట్ అని చెప్పాను. ఫిజికల్ ఇయర్ వేరియంట్ లో ఇక్కడ ఫిజికల్ ఇయర్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఫినాన్షియల్ ఇయర్ అండ్ ఆల్సో కాల్డ్ యాజ్ అకౌంటింగ్ ఇయర్, రిపోర్టింగ్ ఇయర్ ఆఫ్ ఏ కంపెనీ. ఫినాన్షియల్ ఇయర్ ఈజ్ నార్మల్లీ కన్సిస్టింగ్ ఆఫ్ 12 పీరియడ్స్ ఆర్ 12 months. ఈ పీరియడ్స్ నే 12 months అంటారన్నమాట. ఓకే, ఇది క్యాలెండర్ ఇయర్ ఉంటుంది, నాన్ క్యాలెండర్ ఇయర్ ఉంటుంది అని చెప్పాను మీకు. వీటిలో మనకి 2 types ఆఫ్ పోస్టింగ్ పీరియడ్స్ ఉంటాయి.
వన్ ఈజ్ నార్మల్ పోస్టింగ్ పీరియడ్స్, మనం ఇక్కడ డే టు డే రెగ్యులర్ 12 యాక్టివిటీస్ ఏదైతే ఉన్నా పోస్ట్ చేస్తాము. తర్వాత స్పెషల్ పోస్టింగ్ special పీరియడ్స్, posting. ఇయర్ ఎండింగ్ లో మనకి ఏమన్నా అడ్జస్ట్మెంట్స్ రిక్వైర్మెంట్ ఉంటే వాటిని పోస్ట్ చేయడానికి మనం స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ ని యూజ్ చేస్తామని చెప్పాను. చూడండి, ఇయర్ ఎండ్ అడ్జస్ట్మెంట్స్, రెక్టిఫికేషన్స్ ఏమైనా ఉన్నా కూడా ఇక్కడ చేస్తాం అనమాట. సో ఇక్కడ వచ్చినట్టయితే మనకి ఏమైనా క్వశ్చన్, ఇన్ ఎస్ఏపి ఫిజికల్ ఇయర్ వేరియంట్ డిటర్మైన్స్, ఏం డిటర్మైన్ చేస్తుంది? నెంబర్ ఆఫ్ ఇయర్సా? ఓకే, చార్ట్ ఆఫ్ Number of అకౌంట్స్ periods క్రియేట్ in చేస్తా? year. వెండర్ మాస్టరా? నెంబర్ ఆఫ్ periods in a నెంబర్ ఆఫ్ year. పీరియడ్స్ ఇన్ ఏ In ఇయర్, a year. అంతే కదా. ఇప్పుడు నేను చూడండి ఇక్కడ పోస్టింగ్ పీరియడ్స్, నెంబర్ ఆఫ్ పీరియడ్స్ 12 నార్మల్ పోస్టింగ్ పీరియడ్స్, 4 మ్యాక్సిమం 4 స్పెషల్ పీరియడ్స్ అని చెప్పాను. అంటే ఫిజికల్ ఇయర్ లో మంత్స్ ఉంటాయి అనమాట. ఆ మంత్స్ ని మనం ఏమంటామంటే పోస్టింగ్ పీరియడ్స్ అంటాం. ఓకే, ది పీరియడ్స్ ఇన్ ద ఫిజికల్ ఇయర్ ఇస్ ఆల్సో కాల్డ్ ఎస్ పోస్టింగ్ పీరియడ్స్, అంతే కదా. సో నేను అడిగిన క్వశ్చన్ ఏంది? ది ఫిజికల్ ఇయర్ వేరియంట్ డిటర్మైన్స్ నెంబర్ ఆఫ్ పీరియడ్స్ ఇన్ ఏ ఇయర్. ఓకేనా. నెక్స్ట్, హౌ మెనీ నార్మల్ పోస్టింగ్ పీరియడ్స్ విల్ బి దేర్ Option, ఇన్ ఏ ఫిజికల్ ఇయర్? 12. option C. ఆప్షన్ సి. C. సి సి మీన్స్ నార్మల్ పోస్టింగ్ పీరియడ్స్ వచ్చేసరికి 12. 12. ఒకవేళ హౌ మెనీ స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ కెన్ హ్యావ్ అన్నాను 4. అనుకోండి, అప్ టు 4. 4, అంటే Up to అంటిల్ 4. 4, మాక్సిమం 4, అంతే కదా. Yes. Yes. నేను ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ చెప్పాను చూడండి, నార్మల్ పోస్టింగ్ పీరియడ్స్, స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్. నార్మల్ పోస్టింగ్ పీరియడ్స్ వచ్చేసరికి 12 ఉంటాయి, స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ వచ్చేసరికి మాక్సిమం 4 ఉంటాయి అని చెప్పాను, అంతే కదా. Yes. సో ఆన్సర్ ఇస్ సి. 12. 3. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ విత్ రెస్పెక్ట్ టు ఫిజికల్ ఇయర్ వేరియంట్? Option B. Fiscal year is has a normal 12 periods and maximum is a 4 special periods. అంతే కదా. Yes. Again. ఇంకా చూడండి, ఇంకా ఏమేమి ఉన్నాయి చూడండి. అసలు ఫస్ట్ ఆన్సర్ చూడండి. Fiscal year is also called as the accounting year, but is only include the posting months only. ఓకే, And Fiscal- second one, చూడండి, ఫిజికల్ ఇయర్ ఆల్సో కాల్డ్ యాజ్ అకౌంటింగ్ ఇయర్. ఓకేనా. నేను ఇక్కడ చెప్పినట్టయితే మీకు ఇక్కడికి వెళ్ళినట్టయితే ఫిజికల్ ఇయర్ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏమన్నాను? ఫిజికల్ ఇయర్ financial year. Financially. ఫినాన్షియల్ ఇయర్ అనవచ్చు, అండ్ ఆల్సో కాల్డ్ యాజ్ Accounting. అకౌంటింగ్ ఇయర్ అనొచ్చు, రిపోర్టింగ్ ఇయర్ కూడా అనొచ్చు. అంటే ఫస్ట్ స్టేట్మెంట్ Right. ఇది కూడా రైటే కదా, ఇది రైటే కదా. All తర్వాత of the above. నెక్స్ట్, ఫిజికల్ ఇయర్ కెన్ హ్యావ్ 12 నార్మల్ పోస్టింగ్ పీరియడ్స్ అండ్ మాక్సిమం 4 స్పెషల్ పీరియడ్స్. ఇది కూడా రైటేగా. Yes. Veena. 12 నార్మల్ పీరియడ్స్, మాక్సిమం 4 స్పెషల్ పీరియడ్స్. తర్వాత ఏమన్నాను? ఏ ఫిజికల్ ఇయర్ కెన్ హ్యావ్ మాక్సిమం 16 పీరియడ్స్ ఇన్క్లూడింగ్ నార్మల్ అండ్ స్పెషల్, Special. అంతేగా. అంటే 12 Yes. + 4 మొత్తం 16. అంటే మొత్తం మాక్సిమం ఎన్ని ఉండగలవు? 16 ఉండగలవు. సో అంటే థర్డ్ ఆప్షన్ కూడా కరెక్టా రాంగ్ రైటా? Right. Correct. Veena. అంటే దీని ప్రకారము ఈ 3 స్టేట్మెంట్స్ రైటే కదా. Yes. సో ఈ 3 స్టేట్మెంట్స్ రైట్ అంటే మనకి ఆప్షన్ ఏంది? E. E. All of the E. above. ఆల్ ఆఫ్ ద అబౌవ్. ఓకేనా, అర్థమవుతుందా? Yes. ఓబి 29 ఇక్కడికి వెళ్ళినట్టయితే ఓబి 29 నార్మల్గా ఈ ఫిజికల్ ఇయర్ వేరియన్స్ అనేవి సిస్టమ్ ఎస్ఏపి వాడే డిఫైన్ చేశాడు. ఓకే, వాటిని మనం యూజ్ చేసుకోవచ్చు, కావాలంటే మనం కొత్తవి కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. వాటిని K4 అనేది స్టాండర్డ్
ఫర్ జనవరి నుంచి డిసెంబర్ వరకు ఉన్న ఫిజికల్ ఇయర్ కి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ నార్మల్ పోస్టింగ్ పీరియడ్స్ ఎన్ని ఉన్నాయి? 12. 12. ఫస్ట్ కాలంలో ఉన్నది నార్మల్ పోస్టింగ్ పీరియడ్స్ అన్నమాట. తర్వాత నెంబర్ ఆఫ్ స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ చూడండి, స్పెషల్ పీరియడ్స్ ఎన్ని ఉన్నాయి? 4. 4. ఎక్కడైనా 12కి మించి ఉన్నాయా ఇక్కడ? సో ఇక్కడ ఎవరో రాంగ్ ఇచ్చారు, 24. ఇది మీరు కన్సిడర్ చేయొద్దు, ఓకేనా? ఈ 24 అనేది తీసుకోదు సిస్టమ్. మేబీ వాళ్ళు ఏదో రాంగ్ గా డిఫైన్ చేసి ఉంటారు. ఓకే, ఇక్కడ చూడండి, స్టాండర్డ్ చూడండి మీరు. ఈ స్టాండర్డ్ వచ్చేసరికి K4 K3 అలా ఉంటాయి అనమాట. మళ్ళా వచ్చేసరికి V3 ఉంటది మనకి. ఏది ఏప్రిల్ నుంచి మార్చి వరకు సంబంధించింది V3 కింద వస్తుంది అనమాట. సో స్టాండర్డ్ చూసినట్టయితే K4 ఉంది, K2 ఉంది, K3 ఉంది, K2 ఉంది, K1 ఉంది. ఇక్కడ K మీన్స్ అంటే మీన్ స్టాండర్డ్ క్యాలెండర్ ఇయర్ అని అర్థం అనమాట. క్యాలెండర్ ఇయర్ లో ఎప్పుడైనా మనకి 12 పీరియడ్స్ ఉంటాయి కదా, అంటే క్యాలెండర్ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ జనవరి నుంచి డిసెంబర్ వరకు ఫాలో అవుతున్నారని అర్థం అనమాట. ఇక్కడ చూడండి, క్యాలెండర్ ఇయర్ కి టిక్ మార్క్ పెట్టారు, అంటే నెంబర్ ఆఫ్ పోస్టింగ్ పీరియడ్స్ ఏంటంటే 12 అనమాట నార్మల్. సో ఇక్కడ K1 అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ స్పెషల్ పీరియడ్ 1 తీసుకోమని అర్థం. అంటే ఒకవేళ మన ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేసి ఫైనాన్షియల్ క్లోజింగ్ అంతా అయిపోయింది, ఆడిట్ మొత్తము కూడా జనవరిలోనే అయిపోద్ది అనుకోండి. ఇప్పుడు మనకేంది జనవరి నుంచి డిసెంబర్ వరకు అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2026లో ఉన్నాం మనం. 2026 జనవరి నుంచి డిసెంబర్ వరకు మన యొక్క నార్మల్ పోస్టింగ్ పీరియడ్స్ ఉంటాయి. ఓకే, తర్వాత వచ్చేసరికి మనకి ఏమన్నా ఆడిటర్ రిలేటెడ్ అడ్జస్ట్మెంట్స్ ఇవన్నీ కూడా విత్ ఇన్ 1 month లో చేయగలిగినాం అనుకోండి. ఐ మీన్ జనవరి 31st కల్లా మొత్తం క్లోజ్ అయిపోతే ఇంకా తర్వాత నాకు అడ్జస్ట్మెంట్స్ ఏం అవసరం లేదు, ఆడిట్ కూడా అయిపోద్ది అంటే అప్పుడు మనం K1 తీసుకోవాలి. లేదు నాకు 2 months పడుతుంది అనుకుంటే K2 తీసుకోవాలి, 2 స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్. K3 వచ్చేసరికి 3 స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్. K4 వచ్చేసరికి 4 స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్. ఎక్కడైనా 4కి మించి ఉన్నాయా? ఎక్కడైనా కూడా ఎక్కడైనా స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ లో 4 కన్నా ఎక్కువ ఉన్నాయా? మాక్సిమం 4 కన్నా ఎక్కువ ఉన్నాయా? చూడండి, No, Veera. అంటే మాక్సిమం వీ కెన్ హ్యావ్ 4 స్పెషల్ పీరియడ్స్. నార్మల్ పీరియడ్స్ వచ్చేసరికి 12 మాక్సిమం ఉండొచ్చు అనమాట. ఓకే, సో మనకి అర్థమైందా ఇప్పుడు? మాక్సిమం 12 వచ్చేసరికి నార్మల్ పోస్టింగ్ పీరియడ్స్, స్పెషల్ పీరియడ్స్ వచ్చేసరికి 4 అనమాట. సో సో ఇవన్నీ మీకు అర్థమవుతుంది కదా, అంటే 12 పోస్టింగ్ పీరియడ్స్ అండ్ మాక్సిమం 4 స్పెషల్ పీరియడ్స్. ఇది ఆన్సర్. తర్వాత వాట్ ఈస్ ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్? ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ యొక్క ప్రైమరీ పర్పస్ ఏంటి? టు డిఫైన్ ఫిజికల్ ఇయర్సా? టు కంట్రోల్ ఫీల్డ్ బిహేవియర్ డ్యూరింగ్ ద డాక్యుమెంట్ ఎంట్రీనా? B, Veera. టు క్రియేట్ GL అకౌంట్స్, టు అసైన్ డాక్యుమెంట్ నెంబర్స్? ఆన్సర్ ఈస్ బి. Behavior To documentary. control. టు కంట్రోల్ ద బిహేవియర్ డ్యూరింగ్ ద Uh, డాక్యుమెంట్ ఎంట్రీ. అంతేనా? Yes, Veera. ఇక్కడికి వెళ్ళినట్టయితే మనం యొక్క GL అకౌంట్ ని క్రియేట్ చేసాం. ఓకేనా? ఈ GL అకౌంట్ లో కంట్రోల్ డేటా అనే ట్యాబ్ లో నాట్ కంట్రోల్ ట్యాబ్, ఇక్కడ చూడండి, క్రియేట్ బ్యాంక్ ఆర్ ఇంట్రెస్ట్ అనే ట్యాబ్ లో మనకి ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ అనేది ఒకటి ఉంది. ఓకే, ఈ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ ఏం చేస్తుందంటే దీంట్లో మనం డాక్యుమెంట్ ఎంట్రీ చేసేటప్పుడు ఏ ఏ ఫీల్డ్స్ డిస్ప్లే అవ్వాలి, ఏ ఏ ఫీల్డ్స్ రిక్వైర్ ఉన్నాయి, ఏ ఏ ఫీల్డ్స్ ఐ మీన్ సప్రెస్ అనేది మనకి ఇక్కడ suppress. తెలుస్తుంది అనమాట. సో ఇక్కడికి వెళ్ళినట్టయితే నేను దీని మీద క్లిక్ చేశాను. దీని మీద క్లిక్ చేస్తే ఎక్కడికి వచ్చింది మనకి? ఆ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్కి వచ్చింది. అంతేనా? ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ ఏంది? G001. ఇక్కడ ఉన్నది ఏంది? G001 కదా.
సో దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ జనరల్ డేటాలోకి వెళ్ళాను నేను. ఈ జనరల్ డేటాలోకి చూడండి, ఇక్కడ అసైన్మెంట్ నెంబరు ఆప్షనల్ ఉంది, టెక్స్ట్ నెంబరు ఆప్షనల్ ఉంది. ఇక్కడ సప్రెస్ ఉందని చూడండి, ఇన్వాయిస్ రిఫరెన్సు, హెడ్డింగ్, హెడ్జింగ్, కలెక్టివ్ ఇన్వాయిస్, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి. ఈ సప్రెస్ లో ఉన్నాయి అనమాట. సో నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే, ఈ జిఎల్ అకౌంట్ మనం ఏదైతే తీసుకున్నామో, వాట్ ఈస్ దిస్ జిఎల్ అకౌంట్? శాలరీ అకౌంట్. శాలరీ అకౌంట్ మీద ఒక పోస్ట్ చేద్దాం అనుకుంటున్నా. నేను ఏం చేస్తా అంటే, ఓకే, మ్యాక్సిమం రీచ్డ్ శాలరీ అకౌంట్ F-02 తీసుకొని ఒక ఎంట్రీ పోస్ట్ చేస్తున్నాను. INR ఈ జిఎల్ అకౌంట్ని ఇక్కడ తీసుకొని ఎంటర్. నేను ఏం చేస్తానంటే ఒక 1000 రూపీస్ తీసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ బిజినెస్ ప్లేస్ కనపడుతుంది, మనకి టెక్స్ట్ కనపడుతుంది, అసైన్మెంట్ కనపడుతుంది. ఇంకేమున్నాయి మనకి ఇక్కడ? ప్రాఫిట్ సెంటర్, సెగ్మెంట్, బిజినెస్ ప్లేసు, పార్ట్నర్ సెగ్మెంట్, ఇవన్నీ కనపడుతుంది మనకి. సో వీటన్నిటిని ఎక్కడి నుంచి కంట్రోల్ అంటే, ఇక్కడ ఇది కనపడాలి కనపడకూడదు అని మనకి ఎక్కడ ఎలా తెలుస్తుంది? ఏది కంట్రోల్ చేస్తుంది మనకి అంటే, ఇక్కడికి వెళ్ళినట్టయితే ఇక్కడ జిఎల్ అకౌంట్, మన ఈ జిఎల్ అకౌంట్కి జిఎల్ అకౌంట్ గ్రూప్ ఇచ్చాంగా. ఈ జిఎల్ అకౌంట్ గ్రూప్లోకి వెళ్తే మనకి ఈ జిఎల్ అకౌంట్ గ్రూప్ అనేది ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ISB1 అనే ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ కింద ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ G001 అనేది ఉంది. ఇక్కడ చూసినట్టయితే మనకి ఇక్కడ కాస్ట్ సెంటరు ఆప్షనల్, తర్వాత ప్రాఫిట్ సెంటరు ఆప్షనల్ అని ఉంది. ఓకే, సో ఈ ప్రాఫిట్ సెంటరు, కాస్ట్ సెంటరు ఆప్షనలా కాదా అని మనకి ఎట్లా తెలుస్తుంది అంటే, ఒకవేళ మనం డాక్యుమెంట్ ఎంట్రీ చేసేటప్పుడు టిక్ మార్క్ ఉందనుకోండి, అది రిక్వైర్డ్ అని అర్థం. ఎటువంటి టిక్? ఇక్కడ చూడండి, నేను ఇది తీసేస్తున్నాను. ఓకే, ఇక్కడ మన టిక్ మార్క్ ఉందా? No. ఇది తీసేస్తాను. సో వీటిలో ఏవైతే మనకి టిక్ మార్క్ ఉన్నాయో Have mandate. అవి మ్యాండేటరీ అనమాట. ఏవైతే టిక్ మార్క్ లేకపోయినా కూడా ఇవన్నీ ఆప్షనల్ అనమాట. సో ఇవి లేకపోయినా కూడా మన సిస్టము ఎంటర్ చేస్తా, సిస్టమ్ ముందుకు వెళ్ళిపోద్ది అనమాట. నేనేం చేస్తాను అంటే, ఇప్పుడు దీంట్లో సిస్టమ్ యాక్సెప్ట్ ఏదో ఒక ఫీల్డ్ని నేనేం చేస్తాను అంటే మ్యాండేటరీగా పెడతాను. గో టు ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ OBC. OBC4. ఇక్కడ OBC4 వస్తే నేను ఏం చేస్తా అంటే, మన యొక్క ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ISB1లోకి వెళ్తున్నాను. ISB1లోకి వెళ్ళి ఇక్కడికి వెళ్ళినట్టయితే అండర్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ మనకి డిఫరెంట్ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ ఉన్నాయి. ఈ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్లో నేనేం చేశానంటే, ఈ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ G001 అనేది మన యొక్క GL అకౌంట్కి ఇచ్చాను.
FS00. చూడండి, ఇ- ఇదేగా నేను ఇచ్చింది G001 ఇచ్చాను కదా. సో నేను ఇక్కడ దీంట్లో ఏం చేస్తానంటే ఈ G001 లోపలికి వెళ్తున్నాను. ఓకే, లోపలికి వెళ్ళి నేను ఏం చేస్తాను అంటే దీంట్లో అడిషనల్ అకౌంట్ అసైన్మెంట్, నేను ఇక్కడ ఏం చేస్తానంటే కాస్ట్ సెంటర్ అనేది రిక్వైర్డ్ Mandatory. ఫీల్డ్గా, మ్యాండేటరీగా కాస్ట్ సెంటరు, ప్రాఫిట్ సెంటర్, ఈ రెంటిని కూడా రిక్వైర్డ్ ఫీల్డ్గా ఐ మీన్ టిక్ చేసి నేను సేవ్ చేస్తున్నాను దీన్ని. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి క్యాన్సిల్, ఇక్కడ ఏం చేస్తానంటే FS00లోకి వెళ్ళి ఒక ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను ఇప్పుడు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం కనపడుతుంది? Center and profit center are mandatory. ప్రాఫిట్ సెంటర్, కాస్ట్ సెంటర్ ఏమవుతుంది? టిక్ మార్క్ కనపడుతుందా లేదా? Yes. ఇంతకు ముందు నేను అది టిక్ మార్క్ చేయనప్పుడు, ఐ మీన్ రిక్వైర్డ్ గా చేయనప్పుడు అది కనబడిందా మనకి? No. కనపడలేదు. ఇప్పుడు నేనేం చేస్తానంటే జస్ట్ బియింగ్ శాలరీ పేడ్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చేసి ఇక్కడ 50 తీసుకొని 121 ఆల్ జీరోస్ పెట్టేసి ఎంటర్ కొడుతున్నాను. సిస్టమ్ ఏమంటుంది? Make an entry mandatory fields in cost center. మేక్ యాన్ ఎంట్రీ In mandatory మ్యాండేటరీ in ఫీల్డ్ అండ్ కాస్ట్ సెంటర్, అంటే Cost center. కాస్ట్ సెంటర్ మ్యాండేటరీగా ఎంటర్ చేయాలంటుంది. Fill కానీ చేయాలి. ఇంతకు ముందు మనం అది వచ్చిందా మనకి? ఐ మీన్ మనం No. పోస్ట్ చేస్తున్నప్పుడు ఈ రిక్వైర్డ్ ఫీల్డ్ లేనప్పుడు ఈ ఈ ఈ ఎర్రర్ వచ్చిందా మనకి? No. రాలేదు. సో అంటే మనకి ఈ ఫీల్డ్ మన డాక్యుమెంట్ ఎంటర్ చేస్తున్నప్పుడు ఈ ఫీల్డ్స్ ని కంట్రోల్ ఎక్కడి నుంచి చేస్తుంది సిస్టమ్? ఇవేంటిది? Field ఇవేంటివి? status group. Field status. ఫీల్డ్ స్టేటస్ గ్రూప్. ఈ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ ఎక్కడ ఉంది? ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ లో ఉంది. Variant. ఈ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ని మనం దేనికి అసైన్ చేసాము? మన కంపెనీ కోడ్ కి Company code. అసైన్ చేసినాము. మన కంపెనీ కోడ్ కి అసైన్ చేసిన ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ లో ఉన్న ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ ని మన యొక్క జిఎల్ అకౌంట్ కి అసైన్ చేసామా లేదా? ఇక్కడ మన జిఎల్ అకౌంట్స్ కి అసైన్ చేసామా లేదా? అర్థమైందా? అంటే ఇక్కడ ఏంటంటే మనం ఎంటర్ చేస్తున్నప్పుడు సిస్టమ్ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ ఇది ఏదైతే మనం కంపెనీ మన జిఎల్ అకౌంట్ కి అసైన్ చేశామో ఆ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ లో ఫీల్డ్స్ యొక్క స్టేటస్ ని బేస్ చేసుకొని మనం ఇక్కడ మనం ఇక్కడ ఎంట్రీ చేయాలా మ్యాండేటరీగా, లేకపోతే చేయకపోయినా ఇబ్బంది లేదా, అసలు ఇక్కడ ఆ ఫీల్డ్ అనేది డిస్ప్లే అవ్వాలా లేదా అనేది మన కంట్రోల్ చేసేది ఏంటంటే మన యొక్క ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ లో ఉన్న ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ అన్నమాట. ఓకే, దీని ప్రకారం వాట్ ఈస్ ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్? ఇక్కడ చూడండి, టు కంట్రోల్ ద ఫీల్డ్స్ బిహేవియర్. అంతేగా? ఇప్పుడు మనం ఏం చేసినాం, ఇక్కడ దీంట్లో ఉన్న ఫీల్డ్స్ బిహేవియర్ చేంజ్ అవుతుంది, అంతేనా? ఇది ఫీల్డేగా. కాస్ట్ సెంటర్ అనేది ఒక ఫీల్డ్, ప్రాఫిట్ సెంటర్ అనేది ఒక ఫీల్డ్. ఆర్ ఏబుల్ టు ఐ మీన్ ఇమాజిన్, ఐ మీన్ అర్థం చేసుకోగలుగుతున్నారా? Yes. No. సో ఇదనమాట టు కంట్రోల్ ద ఫీల్డ్ బిహేవియర్ డ్యూరింగ్ ద ఎంట్రీ అనేది మేజర్ పర్పస్ ఆఫ్ ప్రైమరీ పర్పస్ ఆఫ్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అనమాట. ఫీల్డ్స్ ని డాక్యుమెంట్ ఎంట్రీ పోస్ట్ చేసేటప్పుడు ఫీల్డ్స్ ని కంట్రోల్ చేయటం మనం
ఏ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ నుంచి మనం అబ్జర్వ్ చేస్తాం అనమాట. ఓకే, తర్వాత ఏ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఈజ్ అసైన్ టు ఫీల్డ్ స్టేటస్ కంపెనీ కోడ్. వేరియంట్. కంపెనీ కోడ్. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అసైన్ టు కంపెనీ కోడ్. ఇక్కడ చూడండి, ఇది ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. డిఫైన్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఎక్కడ ఓబీసీ 4లో డిఫైన్ చేసినాము. ఈ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ని దేనికి అసైన్ చేసినాం మనం? ఇది ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. ఓబీసీ 4 ఇక్కడ చూడండి, ఇది ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. ఓకే, ఈ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ కింద మనకి మల్టిపుల్ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ ఉన్నాయి. ఇది డిఫైన్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అంటారు దీన్ని. ఓకే, తర్వాత మనం దీన్ని ఏం చేసినాం? OBC5. ఓకే, OBC5 ఇక్కడికి వెళ్ళినట్టయితే మనము మన యొక్క కంపెనీ కోడ్ ఏంది? ISB ISB 1. 1. ఇక్కడ చూడండి, First one. ఇక్కడ చూడండి, సైడ్ బై సైడ్ పెట్టాను. ఇక్కడేమో ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ని డిఫైన్ చేసాం మనం. డిఫైన్ చేయటం అంటే ఏంటంటే క్రియేట్ చేసాం. ఈ క్రియేట్ చేసినటువంటి ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ISB 1 అనే దాన్ని మనం ఏం చేసినాము? ఇక్కడ మన యొక్క Assign కంపెనీ చేసాం. కోడ్ ISB 1 అనే కంపెనీ కోడ్ కి మన యొక్క ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ISB 1 అనే దాన్ని అసైన్ చేసినాం అనమాట. మనం మళ్ళీ తర్వాత ఏం చేసినాము? ఇట్లా అసైన్ చేసిన తర్వాత మనం మన యొక్క ఒక GL అకౌంట్ ని క్రియేట్ చేసాం అనమాట. ఓకే, ఈ GL అకౌంట్ ని ఎక్కడ క్రియేట్ చేసినాం? విత్ రెస్పెక్ట్ టు అవర్ కంపెనీ కోడ్. అంతేగా, మన కంపెనీ కోడ్ ఇదేగా. మన కంపెనీ కోడ్ కింద ఒక GL అకౌంట్ ని క్రియేట్ చేసినాం. ఆ GL అకౌంట్ ని క్రియేట్ చేస్తున్నప్పుడు సిస్టమ్ ఏం అడుగుతుందంటే ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ అడుగుతుంది. అప్పుడు ఆ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ ఎక్కడి నుంచి వస్తుంది? ఏ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ నుంచి వస్తుంది? మన కంపెనీ కోడ్ కి అసైన్ చేసినటువంటి ఈ ISB 1 నుంచే వస్తుందా కదా? Yes. అర్థమైందా? లాజిక్ అర్థమైందా? Hmm. ఒకవేళ మీరు ఇప్పుడు ఇన్స్టాంట్ గా కన్ఫ్యూజన్ ఉన్నా కూడా మళ్ళా ఈ రికార్డింగ్ ని వినండి ఒకసారి, మీకు ఆ క్లారిఫికేషన్ క్లియర్ గా వస్తుంది అన్నమాట. ఓకే, మీకున్న కన్ఫ్యూజన్ ఏమైనా ఉన్నా కూడా క్లియర్ అయిపోద్ది. సో కంపెనీ కోడ్ కి అసైన్ చేసినాం అంటే ఇక్కడ ఆన్సర్ చూడండి, ఏ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఈజ్ అసైన్డ్ టు కంపెనీ కోడ్. అంతేగా. సో 20 క్వశ్చన్స్ అయినాయి. ఓకే, రిమైనింగ్ రేపు చూద్దాము. ఓకే, ఈ 20 క్వశ్చన్స్ లో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్? No. నో కదా. ఒకసారి No. ఈ మేబీ రేపు కుదిరితే రేపు కొంచెం ఎక్కువ టైం తీసుకుందాము, లేకపోతే ఈ క్వశ్చన్స్ సాటర్డే ఓకేనా? ఒకవేళ రేపుకైనా మిగిలిపోయాడు అనుకోండి, సాటర్డే ఒక 1 అవర్ Okay. తీసుకొని రిమైనింగ్ క్లాసెస్ మొత్తం కంప్లీట్ చేస్తే, రిమైనింగ్ క్వశ్చన్స్ అన్ని కంప్లీట్ చేస్తే GL కంప్లీట్ గా అయిపోద్ది. నెక్స్ట్ మండే నుంచి నేను ఏం చేస్తానంటే అకౌంట్స్ పేబుల్ స్టార్ట్ చేస్తాను. Okay, no. We'll take an ఓకేనా? answer మీ criteria. అందరూ ఒపీనియన్ తోటి సాటర్డే ఒక 1 అవర్ స్పెండ్ చేద్దామంటే చేద్దామండి. ఓకే. Okay, no. Okay, Veera.